ఇవాళ మీరు చేశారు, అవును రేపు పొద్దున మా వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను. ఇప్పుడు క్రిందసారి కనుక మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అని చెప్పినట్టు కవర్ చేసేస్తున్నాడు ఆయన ఇప్పుడే ఓ రకంగా. రెడీ ప్రిపేర్ ఇప్పుడు ఈయన కనుక లోకేష్ కనుక రెడ్ డైరీ అని చెప్పారు కదా, ఇప్పుడు ఈయన ఓపెన్ ఆఫర్ మీకు రేపు పొద్దున రాసుకోండి మీరు కూడా, వచ్చాక వాళ్ళ సంగతి తేల్చండి అని చెప్తున్నాడు పరోక్షంగా. లెక్క సరిపెడతాను కాబట్టి ఇంకేం లేదు, రాష్ట్రం మళ్ళీ దాదాపుగా ప్రాణాలకి తెగించి పనిచేసి మేము చేసిన ప్రయత్నం, దొంగని దొంగగా రౌడీని రౌడీగా ఫ్యాక్షనిస్టులుగా రాసి వాళ్ళల్లో ఒక దాన్ని ఏమంటారు గిల్టీనెస్ క్రియేట్ చేసి పబ్లిక్లో కూడా వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక ఆరాధనా భావాన్ని దూరం చేసి మేమందరం చేసిన ప్రయత్నం రాష్ట్రం ఒక సెటరైట్ అయితే మళ్ళీ పాత రోజులకి 70ల నుండి 2099 దాకా ఎలాంటి దరిద్రం ఉందో 94 95 దాకా 70ల నుంచి 95 దాకా ఆంధ్రప్రదేశ్ని 25 సంవత్సరాలు పట్టి పీడించిన దరిద్రాన్ని 9 సంవత్సరాల చంద్రబాబు పాలనలో బాగు చేస్తే, దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగిస్తే, రాష్ట్ర విభజన తర్వాతన ఇప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాతన ఈ స్టేజ్ మళ్ళీ 70ల నాటికి వెళ్తున్నాం. ఇవాళ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మనం ఇది మాట్లాడితే కింద నిన్ను లేపేయాలరా, నిన్ను చంపేయాలరా అంటే ఈ స్టేజీలోకి నీలో ఆ ఇది వస్తే ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని కొడితే మనం ఏ రోజునైనా ఎత్తుకోవాలి, తప్పనినే మాట్లాడాం. ఇవాళ ఇదైనా తప్పు అంటారు, రేపు పొద్దున వాళ్ళు చేసినా తప్పని అంటారు. చెయ్యకూడని